ఒక 4 గణాలు ఉంటుంది, 4 బ్యాచ్లు. అక్కడ ఒక్కొక్క బ్యాచ్కి నలుగురు ఋత్వికులు ఉంటారు. అధ్వర్యుగణం, తర్వాత బ్రహ్మగణం యజుర్వేదంతో జరుగుతుంది, హోత్రగణం ఋగ్వేదంతో జరుగుతుంది, ఔద్గాత్రగణం ఉద్గాత అని చెప్పి అంత దేవతల్ని పాట రూపంగా ఆహ్వానించడం జరుగుతుంది. దానికి సామవేదంతో జరుగుతుంది. 3 వేదంతో కలిసి చేసే కలాపం. అంటే మనం అందరూ ఈ వేదం, నేను ఇక్కడే ఉండేవాడు అంటే ఏం లేదు, అందరూ కలిసి టీం వర్క్ లాగే చేసే పని. ఇది చాలా గొప్ప పని. ఈ యాగంలో చివరికి 22వ తారీఖు ఆ అగ్ని చివరి పూర్తి అయిన తర్వాత, గరుడాకృతి పూర్తి అయిన తర్వాత 1000 ఇష్టకలు, ఒక్కొక్క లేయర్కి 200 ఇష్టకలు, 1000 ఇష్టక పెట్టిన తర్వాత దాని ఇష్టకకి అగ్ని పూర్తి అయినారు అని చెప్పి అక్కడికి వచ్చిన అంటే అక్కడ రుద్ర రూపంగా అగ్ని వచ్చారని చెప్పి అక్కడ మేకపాలుతో ధారాయ రూపంగా రుద్రుడికి హోమం అభిషేకం జరుగుతుంది. దాని తర్వాత అంటే ప్రపంచంలో ఏది ఉందో కూడా నాకు అది కావాలి. ఎందుకు కావాలి అంటే మంచి పని చేయడానికి నాకు ఈ వస్తువులన్నీ కావాలి అని చెప్పి చమలో ప్రపంచంలో భగవంతుడు సృష్టించిన అన్నల నుంచి ఇదాటి ఏమేమి ఉందో ఈ ప్రపంచాలు అన్నీ నాకు కావాలి అని చెప్పి వసోర్ధార, వసు ఉంటే సంపత్తు, ఆ వసు ఎలా వస్తుంది అంటే ధార రూపంగా మనకి కావాలి మంచి పని చేయడానికి అని చెప్పి రాజ్యంతో వసోర్ధారాలు అన్నీ జరుగుతాయి. చాలా గొప్ప పని. ఇక్కడికి వచ్చి చూసిన వల్లే అన్ని పాపాలు నివృత్తి అవుతుంది. అన్ని పాప నివృత్తి చేసుకుని మాకు పుణ్యం కలుగుతుంది అని చెప్పి అందరూ రండి. గరుడ శయనంలో సర్పాహుతి, మహాహుతి, సకల విధ నాగదోష పరిహారం. ఎవరికి నాగదోషం ఉంది గరుడ శయనం సేవ చేస్తాడు వాళ్ళకు నాగదోష నివృత్తి అయిపోయింది. नागदोष निवृत्ति के लिए सुब्रमण्यम जाना नहीं है, पिठापुरम जाना नहीं है। यहाँ गरुड़ चयन में आप मौजे होते, भक्ति से प्रार्थना करते हैं तो नागदोष की निवृत्ति होता है। सर्व को शुभमस्तु। लोका समस्ताः। ఆ భగవంతుడిని మనం ఆరాధించాలి. ఎలా ఆరాధించాలి అంటే కుదరదు. అందుకే ఈ అగ్ని చైనలో ఒక్కొక్క ఇష్టకని ఒక్కొక్క ప్రతినిధిగా, అంటే సూర్యదేవత ప్రతినిధి, నక్షత్రాలకి ప్రతినిధి, నక్షత్రాల ప్రతినిధులు పెడితే ఏ నక్షత్ర దోషం ఉంటుందో అవన్నీ పరిహారం అవుతుంది. ఇలాగే అగ్నిదేవత ప్రతినిధులు జలం నుంచి ఏదైనా కంటకం ఉంటే, జలదోషం ఉంటే అవన్నీ పరిహారం అవుతుంది. వాతావరణం శుద్ధి అవుతుంది. ఇలా ఒక్కొక్క ప్రతినిధి తీసుకుని ఒక గరుడాకారంలో, గరుడ దేవుడు ఎలా ఉంటాడో విష్ణుమూర్తి వాహనము అదే ఆకారంలో అక్కడ అగ్ని ప్రతిష్టాపనం చేసుకుని దానికి కూడా అగ్ని అంటారు, ఇష్టకలతో అది చేసుకుని అది మీద లింగేశ్వరుణ్ణి పెట్టుకుని ఆరాధనము. అతిరాత్రం అంటే రాత్రి మతీత్య చరంతి, అంటే రాత్రి అయిన తర్వాత కూడా యాగం జరుగుతుంది. అలాంటి పెద్ద గొప్పమైన సోమయాగం జరుగుతుంది. ఈ యాగానికి ఎవరో దక్షిణ ఇస్తారో వాళ్ళు సాక్షాత్ పరమేశ్వరుడి చేతిలో దక్షిణం పెట్టినట్టే ఫలితం వస్తుంది. అంత పెద్దమైన గొప్పమైన కర్మ ఇది. ఎవరిలో ఏ కామన ఉన్నా, ఏ ప్రార్థన ఉన్నా ఆ ప్రార్థన మనస్సులో చేసుకుని మీరు ఈ హోమము ఆ హోమము చేయించడం ఇక్కడ అక్కడే లేదు. ఈ ఉద్దేశం చేసుకుని దక్షిణ ఇస్తాను, దీనివల్ల ఈ యాగము మంచిగా అవ్వాలి అనుకుంటే ఈ కామన అన్నీ జరుగుతుంది. స్త్రీశాప నివృత్తి, పితృశాప నివృత్తి, సర్పశాప నివృత్తి, బ్రాహ్మణ శాప నివృత్తి, గురుశాప పరిహారం, వంశాభివృద్ధి, సకల విధ నవగ్రహ ఆనుకూల్యం సర్వం అన్నిటిది ఈ యాగంలో జరుగుతుంది. అందరూ భక్తులు ఈ అవకాశాన్ని సదుపయోగం చేసుకోవాలి. పరమేశ్వరుడి ఆరాధనతో వాళ్ళకి అన్ని మంచిదవుతుంది. అవన్నీ పొందాలని అందరితో ప్రార్థన. ఆమిక్స్ పశ్చిమ గోదావరి జిల్లాలో మొట్టమొదటిసారిగా మన భీమవరంలో ఐసీఎంఆర్ మరియు ఎన్ఏబిఎల్ సంస్థల గుర్తింపు పొందిన ఆర్టీపీసీఆర్ కోవిడ్-19 ల్యాబ్ ఆమిక్స్ నెక్స్ట్ జెన్ ల్యాబొరేటరీస్. టెస్ట్ చేసిన 6 గంటల్లో మీకు రిపోర్ట్ అందజేయబడును. విదేశాలకు వెళ్లడానికి QR కోడ్ ఆర్టీపీసీఆర్ రిపోర్ట్ ఇవ్వబడును. సంప్రదించండి ఆమిక్స్ నెక్స్ట్ జెన్ ల్యాబొరేటరీస్, ఓల్డ్ బీజేపీ ఆఫీస్ రోడ్, జువలపాలెం రోడ్, భీమవరం 2. ఫోన్ 08816 222233.